హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా గార్డెన్లోకి రోజ్ ప్లాంట్స్ పెడదామని చెప్పి రోజ్ గార్డెన్కి వచ్చామండి. సో ఇక్కడ రోజ్ గార్డెన్ ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం పదండి. మరి ఇదండి. సో ఇక్కడ మాకు దగ్గరలో ఇక్కడ ఒక రోజ్ గార్డెన్ ఉందన్నమాట. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర వాళ్ళు ఇక్కడ ఒక అవుట్లెట్ లాగా పెట్టారు. జస్ట్ ఏంటంటే బయట నుంచి వెళ్ళే వాళ్ళ కోసం కూడా ఇక్కడ గ్రాబ్ చేసుకుని వెళ్ళిపోవడానికి చిన్న చిన్న మన ప్లాంటర్స్ ఇవి ఉంటాయి కదా పాట్స్లో. సో ఫుల్ సమ్మర్ కదండి. సో మంచి మంచి ప్లాంట్స్ అన్నీ మనకి నాట్ ఓన్లీ రోజెస్, మనకి ఇంకా వేరే డిఫరెంట్ వెరైటీస్ కూడా దొరుకుతాయి. బట్ వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రోజెస్ అంతే. మనకి ఫుల్ అన్ని వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉంటాయి. సో సరే పదండి. ఇంట్లో కావాలని చెప్పాను కదా, కొంచెం స్పేస్ ఉంది. సో వాటిని కూడా అక్కడ ఫిల్ చేసేద్దామని చెప్పి రిమూవ్ చేసాము. వాటిని ఫిల్ చేయడానికి అని చెప్పి మేము ఒక 4-5 ప్లాంట్స్ తీసుకోవడానికి వచ్చాము. సో ఇలా వచ్చేసి ఇక్కడ లిస్ట్ అవుట్ పెట్టారండి, ఎన్ని డిఫరెంట్ ఆఫ్ రోజెస్, అవి కలర్స్ ఏంటి, వాటి పేర్లు ఏంటో, సో వాటి సెంటీమీటర్స్ ఏంటో అన్నీ ఇక్కడ మనకి ప్లేస్ అయి ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏ కలరు ఏంటి మొత్తం డీటెయిల్డ్గా ఇక్కడ ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న షేడ్స్ అన్నీ అన్నమాట. ఇవి మంచి ఈరోజు వెదర్ చాలా బాగుందండి. 20+ ఉంది టెంపరేచర్ వచ్చేసి. సో మంచి వెదర్. సో ఒక్కొక్కటి చూసేద్దాం పదండి. స్టార్టింగ్లో ఇక్కడ వచ్చేసి సోఫీ లూజీ అండి. ఇది వచ్చేసి ఇక్కడ కలర్ మెజెంటా కలర్ అండి. అండ్ స్టాకడూఫ్ట్ అంటే ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ స్మెల్ అనమాట ఇది. అండ్ ఇది ఈ మొక్క వచ్చేసి 80 to 1 సెంటీమీటర్స్ అనమాట. దాని లెంత్ అండ్ అట్లా ఎలా ఉంటుంది, విత్ అట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి. రియల్ ఫ్లవర్ వచ్చేసి ఇదండి. చూసారా అంత బంచ్లో ఒక చూసారా 1, 2 లెక్క పెడితే నాకు తెలిసి ఒక 7-8 ఉంటాయేమో. అంటే లోపల బడ్స్ కూడా ఉన్నాయి. భలే ఉంది కదా. సో ఈ రో అంతా మనకి ఈ ప్లాంట్ కావాలంటే జస్ట్ పిక్ చేసుకోవటమే అంతే. అక్కడ ఉన్నాయి మీరు చూస్తే కనుక అక్కడ మనకి గ్రీన్ కలర్ ప్లాంటర్స్లో ఉన్నాయి కదా, సో అవి పిక్ చేసుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇవి పెట్టుంటాయి ఇట్లా మనకి చూడటం కోసం. సో ఇవి కూడా తర్వాత షిఫ్ట్ చేస్తారు. మంచి మెజెంటా అండి, నిజంగా భలే ఉంది అసలు, చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం ఒకసారి వచ్చాం మేము ఒక 2-3 వీక్స్ బిఫోర్. సో అప్పుడు ఏంటంటే అడిగాము, లేవని చెప్పారు. అందుకే ఇదొక్కటి మంచి లైట్ కలర్. ఇది వచ్చేసి లియోనార్డో ద విన్సీ అండి. ఈ మొక్క మా ఇంట్లో ఉంది, చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, ఫుల్ బడ్స్. ఎట్లా అంటే ఒక్క బంచ్కి చాలా వస్తాయి. సో ఇలా ఉంటుంది బేసిక్గా. ఇది గుబురుగా ప్రతి ఫ్లవర్కి పేర్లు ఉంటాయి కదండి. ఇది ఒకటి బుష్ రోజ్ అండి. సో ఏంటంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చేస్తారు ప్రతి రోజుకి, మనకి దాన్ని చదువుకోవటమే. ఇది వచ్చేసి మంచి పీచ్ అంటామా, ఆరెంజిష్ పీచ్ లాగా ఉంది, బాగుంది, మంచి కలర్. ఇది కూడా ఉంది. అంటే బుష్ రోజెస్, స్టెమ్ రోజ్ అని అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మనకి. అవి కూడా చూపించేస్తాను మీకు డిఫరెన్సియేషన్స్. ఇక్కడ చూస్తే మీకు పెద్ద బోర్డు ఉంది, ఇక్కడ మనకి అన్నీ రాసి ఉంటాయి. ఇవి వచ్చేసి ఏడల్ రోజ్ అంటారండి. అంటే ఒక్క రోజే వస్తుంది అనమాట, ఒక కొమ్మకి ఒక రోజే వస్తుంది. సో కానీ చాలా సైజు మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. చూస్తే మీరు పెద్దగా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక్కటే ఉంటుంది. ఇదిగోండి చూస్తే ఇప్పుడు ఈ కొమ్మ ఉంది కదా ఇక్కడ, ఇది దీనికి జస్ట్ ఒకటే వస్తుంది. ఇదిగో చూసారు ఈ బడ్. సో ఒకటే వస్తుంది. దీన్ని వీళ్ళు ఏడల్ రోజ్ అంటారు. ఇక్కడ ఇదొక కలర్. అంటే అన్నీ ఒకేలా అనిపిస్తాయండి కలర్స్, బట్ మీకు తెలుసు కదా డిఫరెన్సియేషన్ లైట్గా ఉంటుంది షేడ్స్లో మనకి. ఇది వచ్చేసి ఇక్కడ ఫర్కౌఫ్ట్ అంటండి. ఫర్కౌఫ్ట్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరో కొనేసుకున్నారు ఈ బంచ్ అంతా. ఇది ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ పాట్స్లో
ఈ ప్లాంటర్స్లో ఇవన్నీ ఎవరో తీసేసుకున్నారు. సో బుక్డ్ అనమాట, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు, అందుకే అట్లా రాసేశారు. సెల్ఫ్గా వచ్చి చెప్తున్నారనమాట ఆవిడ, మేము అవి పెట్టాము ఇన్ని బంచెస్, ఆవిడంతా చక్కగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినందుకన్నా ఆ ప్లాంట్ ఏంటో ఒకటి తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఐస్ ఫోగల్ అండి. ఇది కూడా మంచిది, మన లావెండరిష్ పింక్ లైట్ బాగుంది. సో అట్లా పదండి, ప్రతిదీ అంటే బోరింగ్గా అనిపిస్తుంది, టకటకా మీకు అన్నీ చూపించేస్తా. ఇది ఎల్లోయిష్ ఆరెంజ్, ఇదా ఉన్నట్టుందని ఇది మనకి, లేదు లేదు మర్చిపోయా, మొన్న వచ్చినప్పుడు ఇది బ్లాక్ చేసినట్టున్నాము. కలర్ ఉన్నట్టే అనిపిస్తుందండి, బట్ చూద్దాం. ఒక మొక్క తీసుకుని ఫ్రంట్ గార్డెన్లో పెడితే పోతుంది. పువ్వు విచ్చుకుంది తీసుకుంటే ఒకటి ఎట్లా ఉంటుందని, వద్దా? ఓకే, బడ్స్ ఉన్నాయా బాగా? ఆల్రెడీ 2 పెట్టుకున్నామండి ట్రాలీలో. అబ్బా ఇది ఇది భలే ఉందండి, ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. బెవర్లీ ఎడల్ రోజ్, ఇది కూడా అంతే, సింగిల్ రోజ్ అనమాట స్టెమ్కి. నా షేడే పడుతుంది, మీకు కనిపిస్తుందో లేదో, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తం రెడ్ ఉన్నాయండి. ఇవన్నీ నాకు తెలిసి ఈ బంచ్ ఆఫ్ ఈ లైన్ అంతా సింగిల్ రోజెస్ అండి, జస్ట్ సింగిల్ రోజెస్ లేనిదంతా మనం చూస్ చేసుకోవటమే, ఈజీ ఆఫ్ మనకి గ్యాదర్ చేసుకోవటానికి అన్నీ. ఇది భలే ఉంది కదా. సో తను ఇది ఒకటి పిక్ చేసుకున్నాడు. ఇది వచ్చేసి స్టెమ్ రోజ్ అని అంటారండి, ఇలా ఇది వచ్చేసి నార్మల్ హైట్, ఇవి వచ్చేసి ఇక్కడ స్టెమ్ రోజ్ అని అంటారు. వీళ్ళు ఏంటంటే ఈ ప్లాంట్ని అట్లా పెంచుతారు ఒక 2-3 ఇయర్స్ అట్లా. సో ఆ హైట్కి రావడానికి అప్పుడు ఆ కొమ్మలు కింద ఇవన్నీ వాళ్ళు ఏంటంటే కట్ చేసేస్తారు, కింద కొమ్మలన్నీ ఏంటంటే ఇట్లా హైట్ మనకి బిగ్ రోజ్ ప్లాంట్ లాగా అనమాట. ఇవన్నీ ఏంటంటే జస్ట్ నార్మల్గా కింద గ్రౌండ్ లెవెల్ అంటే మరీ గ్రౌండ్ లెవెల్ ఉండదు, పెరుగుతాయి. బట్ ఏంటంటే ఇది ఆల్రెడీ వాళ్ళు అలా తయారు చేస్తారు. మన తయారు చేయటం అంటే ఒక 2-3 ఇయర్స్కి ఇలా హైట్ పెరుగుతున్నప్పుడల్లా అది ఏం చేస్తారంటే కింద కొమ్మల్ని ఇచ్చేసేసి జస్ట్ పైనే అట్లా. సో వీళ్ళు దాన్ని స్టెమ్ రోజ్ అని అంటారు. సో ప్రతి దాంట్లోనూ నార్మల్ అండ్ అలా స్టెమ్ రోజన్ లాగా బుష్గా నార్మల్గా అట్లా ఉంటాయి మనకి. వావ్, ఇది కూడా మంచి లైట్ కలర్, ఓ హ్యాపీ డే అంట. నిజంగానే హ్యాపీ డే అండి, బాగుంది కదా కలర్. ఎండలో నాకు తెలియదు మీకు షేడ్ ఎలా కనిపిస్తుందో వీడియోలో, బట్ మంచి కలర్ ఇది కూడా. ఈ సెక్షన్ ఇక్కడ వచ్చేసి మనకి క్లటర్ రోజ్ అండి. క్లటర్ రోజ్ అని మనకి పాకేవి పైకి ఇట్లా క్రీపర్స్ అన్నమాట. సో అన్ని క్రీపర్స్ ఈ సెక్షన్ ఇక్కడ మనకి క్రీపర్స్ ఉన్నాయి, అన్నీ మనం చూస్ చేసుకుంటాం. పింక్, డార్క్ పింక్ అండ్ వైట్, ఎల్లో. ఈసారి ఒకటి క్రీపర్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము, రెడ్లో ఒకటి తీసుకుంటాము. సో రెడ్ ఎక్కడ ఉంటే మీకు చూపిస్తాను, మంచి రెడ్ అండి, ఇక్కడ బాగా యూజ్ చేస్తారు వీళ్ళు, బాగుంటుంది, పెట్టుకుంటారు ఇన్ ఫ్రంట్, గార్డెన్ ఫ్రంట్ ఉంటుంది కదా, సో అలా పాకిచ్చేస్తారనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా మంచి రెడ్ అండి, మన చిల్లీ రెడ్ లాగా, పండు మిర్చి రెడ్ లాగా బాగుంటుంది. సో మీరు లాంగ్ వ్యూలు చూస్తే ఇలా అండి, లాంగ్ వ్యూలో ఇలా ఉంది రోజ్ గార్డెన్. వీళ్ళకి అటు పక్కన ఫామ్స్ కూడా ఉన్నాయండి, రోజ్ ప్లాంట్ ఫామ్స్ అనమాట. ఏంటంటే మనం ప్లక్ కూడా చేసుకోవచ్చు మన బొకేస్లోకి, నార్మల్గా ఫామ్ ఉందన్నమాట ఇక్కడ, రోజ్ ఫామ్. ఇది ఒకటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి,
చాలా బాగుంటుంది కలరు. ఇది ఇంట్లో ఉంది, బాగా పూస్తాయి కూడా అంతే, బంచెస్ బంచెస్ బాగా పూస్తాయి ఇవి. మంచి షేడ్ ఇది. సో ఇది ఇప్పుడు మేము ఇలా పెద్ద ప్లాంట్ తీసుకుందామని ప్లాన్ అనమాట. ఇట్లా స్టెమ్ రోజ్ అన్నాను కదా, సో ఇది వచ్చేసి స్టెమ్ రోజ్ అని చూసారా ఎన్ని బడ్స్ ఉన్నాయో. ఈ 2 మొక్కలు చూస్తున్నామండి, సేమ్ కలర్ ఇవి. కానీ ఏంటంటే ఏది హెల్దీగా ఉంటే అది తీసుకుందామా, లేకపోతే హైట్ ఏది కొంచెం పెద్దగానా, లేకపోతే ఏది బాగుంటుందో. సో ఆవిడ అడిగితే గనక బాగా చెప్తారు, మనకన్నా వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నాము, చూద్దాము ఆవిడ ఏది సజెస్ట్ చేస్తే అది తీసుకుందాం అనుకుంటున్నాము. వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా. ట్రాలీలోకి ఒక 4 ప్లాంట్స్ పెట్టుకున్నామండి. సో సుభాష్ లాక్కొస్తున్నాడు దాన్ని, ట్రాలీని. లాగుతున్నావు కానీ సరే నేను కూడా లాగుతాను, ఇటు వీడియోలు తీసుకోవటమేనా, కొంచెం అన్న హెల్ప్ చేస్తావా అని అడుగుతున్నాడు. సర్లేండి మనం కూడా చెయ్యేద్దాం. ఇది వచ్చేసి ఫినిక్స్ అండి, ఫినిక్స్ రోజ్ అండి. ఇది ఆరెంజ్ షేడ్ అనమాట. లాస్ట్ టైం ఇది ఒకటి తీసుకుందాం అనుకున్నా, అప్పుడు ఎక్కువ లేవు. సో ఇది వచ్చేసి 60 to 80 సెంటీమీటర్స్ అనమాట. ఈ మన చిట్టి చిట్టి గులాబీలు అండి, చిట్టి గులాబీలు భలే క్యూట్గా ఉన్నాయి. సో ఇవి కూడా అంతే, బుష్ రోజెస్ కిందకు ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకి బోర్డన్ రోజ్ అంటారు వీళ్ళు, జర్మన్లో వచ్చేసి బోర్డన్ రోజ్ అంటారు వీళ్ళు. దీనికి స్టెమ్ ఎత్తుగా కూడా ఉంది. చిన్ని చిన్ని చిట్టి చిట్టి గులాబీలు. ఇదండి ఆవిడ సజెస్ట్ చేశారని చెప్పా కదా ఇందాక. సో వచ్చాము. ఇది ఈ రోజ్, ఈ ప్లాంట్, ఈ షేడ్ మా దగ్గర కూడా ఉందండి. ఏంటంటే ఇది ఫస్ట్ పీచ్ ఆరెంజ్లా ఉంటుంది, తర్వాత మనకి షేడ్ మారిపోతుంది. మనకి బడ్ విచ్చుకున్న కొద్దికి మనకి ఒక 2-3 డేస్ తర్వాత నుంచి మనకి షేడ్ మారుతుంది అనమాట. ఇంకొకటి ఫుల్ రెడ్ అండి, మంచి రెడ్ది ఒకటి తీసుకోవాలనుకుంటున్నాము. ఉంది ఆల్రెడీ ఒక్కటి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా మనకి రెడ్లో. సో అదే చూస్తున్నాడు అక్కడ సుభాష్. అక్కడ మనకి మంచి రెడ్ తీసుకోవడానికి ఏడల్ రోజు దొరికిందా? ఓకే దొరికిందంటండి, మంచిది ఒకటి చూస్తున్నాడు, సర్చ్ చేస్తున్నాడు, బాగా ఫిల్టర్ చేస్తున్నాడు అక్కడ. ఏ ప్లాంట్ బాగుందా, ఏది తీసుకుందామా. రెడ్ మంచి రెడ్ లేదండి, అంటే డిఫరెంట్ రెడ్ ఉంది. ఇది సింగిల్ రోజ్ రెడ్, చాలా బాగుంటుంది. చూసారా మనకి బొకేస్లో ఉంటుంది కదా ఆ రెడ్ అనమాట. ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము, చూద్దాం. ఓకే తెస్తున్నాడు. ఈ పీచ్ ఆరెంజ్ ఒకటి తీసుకుందామా లేదా అని ఆలోచిస్తున్నామండి. ఓకే ట్రాలీలో పెట్టేస్తున్నాడంటే తీసుకుంటున్నాము. ఇక్కడ డిస్కషన్స్ నడుస్తున్నాయండి, అంటే ఆవిడ సజెషన్స్ తీసుకుంటున్నారు. ప్లాన్స్ ఆవిడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో సేమ్ కలర్ అయితే ఇంత డిస్టెన్స్లో పెట్టుకోండి, డిఫరెంట్ కలర్ అయితే ప్లాంట్ టు ప్లాంట్ ఎంత డిస్టెన్స్ ఉండాలి అనేది చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆవిడ. సోఫీ లూజీ మన మెజెంటా కలర్ అండి, ఇది నాకు బాగా నచ్చింది. సో స్ట్రాంగ్ స్మెల్ ఉంటుందంట ఇది, ఫస్ట్లో చూపించా కదా మీకు. సో ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా నేను, ఈ కలర్ తీసుకుందామని. ఇదిగోండి ఇది, ఈ కలర్ మెజెంటా. సో ఇదొక కలర్. బాగుంది ఈ రెడ్, మన నాటు గులాబీలా ఉంది, చాలా బాగుంది. ఇది ఎందుకు తీసుకోవాలా, వాళ్ళు ఉంది కదా, నిజంగా బాగుందని క్యూట్గా.
ఓకే, ఇవి మనం లాగుదాం ఇప్పుడు. పాప ఇందాక వరకు లాగాడు కదా కష్టపడి. అమ్మో చాలా బరువు ఉందండి, తెలియట్లేదు ఇది. జాగ్రత్తగా లాగాలి. అమ్మో ఏంటి నాన్న ఇలా లాగావా? పూలు పెట్టుకోవడం కాదు, లాగాలంటండి. చాలా కష్టంగా ఉంది. జోర్ లగాకి ఫైనల్గా ఇవి తీసుకున్నామండి. సో బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాము. డిఫరెంట్ 1 2 3 ఇవి తీసేసుకున్నాం. 2 స్టెమ్ రోజులు అండ్ ఇవి రెస్ట్ ఇవి నార్మల్ హైట్వి. సో స్టెమ్ రోజన్కి ఈ నార్మల్ హైట్ ఉన్న వాటికి ప్రైస్ డిఫరెన్సియేషన్ ఉంటుందండి. సో ఎందుకంటే అవి వాళ్ళు 2-3 ఇయర్స్ వాళ్ళు ఆ స్టెమ్ ఫామ్ అవడానికి అట్లా కట్ చేసుకుంటూ వస్తారు కదా. సో అందుకని చెప్పి అవి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అన్నమాట మనకి. వాళ్ళది లోపల స్టోర్ కూడా ఉందండి. సో స్టోర్లో ఏంటంటే ప్లాంటర్స్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అట్లా ఉన్నాయి. ఇక్కడ ఏదో మెషిన్ ఏదో వర్క్ చేయట్లేదని లోపలికి వెళ్ళారు పే చేయడానికి. సో ఇవ్వండి, నేను ఫార్మ్స్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ ఫార్మ్స్ అన్నమాట. రోజ్ ఫామ్ ఇది, బ్యాక్ సైడ్ కూడా ఇంకా 2 ఉన్నాయి. సో దీని తర్వాత నేను లోపల మా గార్డెన్లో కూడా చూపిస్తానండి. సో మా గార్డెన్లో ఎలా ఉంది ఏంటి మొత్తం మోస్ట్లీ అన్ని రోజెసేనండి నేనైతే మేము పెట్టింది మోస్ట్లీ మా గార్డెన్లో. సంహవ్ మాకు రోజెస్ బాగా ఇష్టము ఇద్దరికి, అందుకని మేము ఎక్కువ. టులిప్స్ ఇవి అంటే జస్ట్ ఆ సీజనల్గా కొద్దిగా వచ్చేసి ఆ 1 మంత్ పోతాయి కాబట్టి సో ఎక్కువ మోస్ట్ మా 90% అంతా మాకు రోజెసే అన్నమాట. సో మా ఇంట్లో కూడా చూసేద్దరు కానీ ఎలా వచ్చినాయో ఏంటో రోజెస్ అనేది. ఇప్పుడు నేను మా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అన్ని చూపిస్తానండి, రోజ్ ప్లాంట్స్ అన్ని. ఇది వచ్చేసి ఫింగ్స్టన్ రోజా అంటారండి. ఓన్లీ ఈ సీజన్లో జస్ట్ ఒక జూన్ అండ్ మే మంత్లో వస్తుంది. ఈ ఫింగ్స్టన్ రోజా పక్కనే ఆరెంజ్ కలర్ పెట్టాము, చాలా బడ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ చిన్నది, ఇది ఆల్రెడీ ఒకటి తీసుకొచ్చాము ఇంకొకటి ఫ్రంట్ గార్డెన్లో పెట్టడానికి. ఇవి వచ్చేసి పింక్ షేడ్ అండి. ఇది స్టెమ్ రోజ్ అని తీసుకున్నామని చెప్పా కదా. సో అందులోని ఇది బ్యాక్ యార్డ్లో మాకు చిన్నగా ఉందన్నమాట. అంటే చిన్న నార్మల్ సైజ్ చెట్టు ఇది. ఇది చాలా బాగుంటుంది. ఫుల్ అంటే డిఫరెంట్ షేడ్స్ మారుతుంది అనమాట. అన్ని రోజెస్ మీకు తెలిసిందే కదా, షేడ్స్ అనేది ఫస్ట్ ఒక షేడ్ ఉంటే తర్వాత మారిపోతుంది. ఇది వచ్చేసి మళ్ళీ పీచ్ షేడ్ అండి. ఆరెంజ్ అంటే డార్క్ పీచ్ నుంచి మళ్ళీ లైట్ పింక్లోకి మారిపోతుంది. సో ఇది కూడా ఒకటి ఫ్రంట్ గార్డెన్లో కూడా ఇది ఉంది స్టెమ్ రోజ్ అను. సో మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చామన్నమాట ఇది కూడా. ఎందుకంటే ఇది ఫుల్ చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. సో మనకు ఆకులు కూడా కనిపించవు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ రోజ్ ఫ్లవర్ నేమ్ వచ్చేసి లయన్ రోజ్ అండి. మధ్యలో మనకి లైట్ ఎల్లో కలర్ ఉంటుంది అండ్ చుట్టూరు హాఫ్ వైట్ లాగా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్కి మనకి ఫుల్ వైట్ షేడ్లోకి మారిపోతుంది. ఇది కూడా అంతే అండి, చాలా ఫుల్ వచ్చేస్తాయి, ఎక్కువ ఆకులు కూడా కనిపించకుండా అంతా బాగా వచ్చేస్తాయి ఫ్లవర్స్. సో ఇది కూడా స్టమ్ రోజ్ అను. సో దీని కింద ఏం చేసామంటే మేము టులిప్ దుంపలు అట్లా వేరేవి పెట్టామన్నమాట. సో టులిప్స్ మీకు తెలుసు కదా, మార్చ్ ఏప్రిల్లో వస్తాయి, వచ్చి వెళ్ళిపోయినాయి కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి మన నాటు గులాబీ టైప్ అండి. ఇది కూడా ఫుల్ బాగా వస్తాయి, లియోనార్డో ద విన్సీ అనమాట ఇది. సో ఫుల్ బంచెస్ వస్తాయి ఇవి కూడా. సో నీకు ఇంకొక వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను ఫుల్ బాగా పూసిన తర్వాత కూడా. సో అక్కడ మీరు చూద్దరు కానీ ఫుల్ ఎలా ఎన్ని వచ్చినాయి అని చెప్పి బడ్స్ అన్నీ మనకి విచ్చుకున్న తర్వాత. నెక్స్ట్ వచ్చేసి 2 మందార చెట్లు పెట్టామండి, చాలా చిన్నగా పెట్టామన్నమాట. ఇవి ఇంత హైట్ వచ్చినాయి ఇప్పటికి. ఇవి వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ సీజన్లో ఫస్ట్ పూసిన పువ్వు అండి. ఇక్కడ ఇది ఆల్రెడీ ఇది అయిపోయింది, మంచి ఎల్లో షేడ్ అండి. సో ఇనీషియల్గా ఫస్ట్ వచ్చినప్పుడు బడ్ ఈ కలర్లో ఉంది, తర్వాత లైట్గా షేడ్ మారిపోయింది అనమాట. గార్డెన్ టేక్ కేర్ మొత్తం సుభాష్ చూసుకుంటారండి. నేను ఓన్లీ జస్ట్ హెల్పింగ్ హ్యాండ్ లాగా అనమాట, నేను క్షిప్ర. సో మోస్ట్లీ తనకి బాగా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ చేయటము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా పింక్ అండి. మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ కొన్న ప్లాంట్ అది ఆ పింక్. నేను అది మళ్ళీ ఒకసారి బడ్స్ అన్ని విచ్చుకున్న తర్వాత ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి వైట్ అండ్ ఇది ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ అండి, బడ్స్ ఇంకా విచ్చుకోలేదు. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక షేడ్ ఆరెంజిష్ పింక్ షేడ్ అనమాట. ఇది కూడా చాలా వస్తాయి, ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, ఇవి కూడా మంచి షేడ్ ఇది కూడా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది సింగిల్ రోజ్ అండి, ఏడల్ రోజ్ అని చెప్పాను కదా.
సో ఇది సింగిల్ ఒకటే పువ్వు వస్తుంది, ఒక కొమ్మకి ఒక్కొక్కటే అంతే, కానీ సైజు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ ఫింగ్స్టన్ రోజా అండి. సో ఈ ఓన్లీ బడ్స్ ఉన్నాయి, ఇది మంచి మెజెంటా కలర్. ఇది కూడా విచ్చుకున్న తర్వాత నేను నెక్స్ట్ క్లిప్పింగ్లో చూపిస్తాను. జస్ట్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ ఇలా చూస్తే మీకు ఈ మొత్తం ఈ రో అంతా మేము అన్ని రోజెసే పెట్టాము. మోస్ట్లీ మీరు చూస్తే ఇదేమన్నా వచ్చేసి యాపిల్ చెట్టు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో మాకు ఇంతకుముందు టమాటో, మింట్ అండ్ ఇక్కడ వచ్చేసి బెండకాయ అట్లా ఉండేది. సో అవి తీసేసాము. ఇంకా ఆ ఖాళీ ప్లేస్ని ఫిల్ చేయడం కోసం ఇంకా రోజ్ ప్లాంట్స్ తీసుకున్నామండి. ఫ్రంట్ గార్డెన్లో కూడా ఇంకా కొన్ని ప్లాంట్స్ పెడదామని కూడా తీసుకున్నాము. బాగా వర్షం పడుతుందండి. ఇది నేను ఇంకొక రోజు షూట్ చేశాను, ఇది కావాలని ఈ ఫ్లవర్స్ ఇట్లా చూపించడానికి. ఎన్ని ఫ్లవర్స్ ఒకేసారిగా ఇట్లా గుత్తుగా ఉన్నాయో చూపిద్దామని చెప్పి ఇలా తీసాను అనమాట. ఈ పింక్ కలర్వి సైజ్ కూడా చెప్పా కదా, ఈ రోజేనండి మన నాటు గులాబీ స్మెల్ వస్తుంది అనమాట ఇది. సో వైట్ ఏమన్నా చూసారా ఎన్ని ఉన్నాయో మొత్తం. అసలు ఇదైతే ఇక్కడ బరువుకి ఇట్లా పక్కకు వాలిపోయింది, బరువు ఎక్కువైపోయి. అండ్ ఇది ఆల్రెడీ చూస్తారు కదా పీచ్, అది ఇంకా రాలిపోయింది ఇక్కడ. అండ్ ఇది ఇంతకుముందు చూసుంటే ఇది ఆరెంజ్ చాలా బడ్స్ ఉన్నాయి కదా అప్పుడు. సో చూసారా కలర్ ఎంత బాగుందో అసలు. ఇది వర్షం పడుతుంది కదా, మీకు ఇక్కడ చూస్తే మీకు లైట్గా వాటర్ డ్రాప్స్ చక్కగా కనిపిస్తాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాళ్ళ వైపు కూడా వెళ్ళిపోయింది, ఫెన్స్ దాటి అటువైపు బడ్స్. ఇది ఇంకొకటి చెప్పా కదండి, పింక్ ఎక్కువ విచ్చుకోదని చెప్పి. సో ఇది ఇంతే ఉంటుంది అనమాట. ఇంకా ఇదైతే డిట్టో మన నాటు గులాబీయే కలరు అది. సో ఇంతకన్నా ఇది విచ్చుకోదు, ఈ సైజులోనే ఉంటుంది. ఇది చూసారా ఇక్కడ ఎన్ని బడ్స్ ఉన్నాయో. సో ఇది ఇట్లా ఇది ఫుల్ పూజేస్తే మనకి మంచి లుక్ వస్తుంది. ఇక్కడ చూసారా మంచి వాటర్ డ్రాప్లెట్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవన్నీ మీకు చూపించాను కదా, ఇది ఫింగ్స్టన్ రోజ్ అంటారనమాట దీన్ని. ఇంతకుముందు మీకు ఇందాక వైట్ కలర్ చూపించాను కదా, అప్పుడు బడ్స్ ఉన్నాయి కదా, దీనికి మెజెంటా కలర్ అని చెప్పాను కదా. ఇది ఇప్పుడు బ్లాసమ్ అయ్యింది. ఇది అంత ముద్దగా లేదు, ఇది కొంచెం తక్కువ పెటల్స్తో ఈ మోడల్ అనమాట. ఇది ఈ షేపు. కింద కూడా ఒకటి ఉంది, నాకు వచ్చింది. ఒకటి హెల్ప్ చేస్తున్నారండి కార్లో పెట్టడానికి. సో ఇంకా అయిపోయింది. చాలా కష్టపడి ఫిట్ చేయాలి వాటిని. ఈ లాంగ్ ప్లాంట్స్ పెడతాం టాస్క్ అనమాట మనకి ఇప్పుడు. సో మొత్తానికి ఫిట్ చేశారండి ఫ్రంట్ సీట్లో. ఆవిడ ఏమంటున్నారంటే మీరు ఇక్కడే స్టే చేసేయాలి, ఎందుకంటే నా సీట్ ప్లేస్లో పెట్టేశారని చెప్పి. థ్యాంక్ యూ, బాయ్. ఓ ఇక్కడ ప్లేస్ ఇచ్చావా నాకు? బ్యాక్ సైడ్ ప్లేస్ ఇచ్చారు నాకు, ఎందుకంటే ఫ్రంట్ అట్లా పెట్టేసాము. అది బార్ ఉన్నాయి కదా ప్లాంట్స్ మనకు, అవి ఆ రెండు. సో అండ్ వచ్చేసి వెనకాల ఇలా ఫిట్ చేశారు. ఇవైతే ఇక్కడ ఇలా ఫిట్ అయిపోయినాయండి. అండ్ లాంగీ వచ్చేసి అట్లా ఫ్రంట్ సీట్లో. అందుకనే ఆవిడ మీరు ఇక్కడే స్టే చేయాలి, ప్లేస్ లేదు కూర్చోవడానికి అంటున్నారు ఆవిడ. సో ఇదండి మరి మా గార్డెన్లోకి మేము తీసుకున్న రోజ్ ప్లాంట్స్ ఇవి. సో ఇవి పెట్టేసిన తర్వాత కూడా నేను లుక్ ఎలా ఉంటుందో ఒక చిన్న క్లిప్ తీసి యాడ్ చేస్తాను మధ్యలో కుదిరితే కనుక. సో మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి, కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ మనం ఒక కొత్త వీడియోలో కలుద్దాము. స్టే ట్యూన్ టు పందూస్ క్యూజిన్. బాయ్.